ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు, దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు. అందరూ ఉండి ఏం మాట్లాడారని పేపర్లు ఏమొచ్చిందండి? మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి, ఆయన ఎన్ని ఎకరాలు ఇల్లు కట్టుకున్నాడు, ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు, ఈ పక్కన వచ్చి ఇదా ఇవన్నీ డిస్కషన్లు. ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా, దాని నుంచి ఏది జరుగుతుంది అని చూస్తుంటాం. అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇదా అండి డిస్కషను. ఇప్పుడు 170 ఇవాళ పేపర్లో చూశాను నేను, సిఎన్బిపి పేపర్కి వచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆయన దోచుకొచ్చి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు, లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు, గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు తాగుతున్నారు. అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అని మీ ఉద్దేశం. ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటిది దోబరా ఖర్చులు అని వాళ్ళు అనుకుంటారు. అది వాస్తవం కదా. అంతేకాని దాని గురించి ఒక డిన్నర్ మీటింగు, డిన్నర్లో కుడిపక్క కూర్చొని ఎడంపక్క కూర్చొని ఉత్తరాయణ నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ ఇవన్నీ దానికి ఆ ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇవా డిస్కషన్. ఏ కర్మ వచ్చింది చెప్పండి, ఇంకోటి అడగండి. అందుకే అడిగే ఎండార్స్మెంట్ ఉందా లేదండి. అంతరేమి ఎందుకు? రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి. రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా. రాష్ట్రం మా తమిళనాడును తీసుకొచ్చి ఇక్కడనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడితే తప్పు, కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా. ఇప్పుడు మన ఏ జిల్లాలో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాదండి, మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ జిల్లా వాళ్ళు, వాళ్ళు ఓటు ఎక్కడ వాళ్ళ తాలూకా పుట్టిన తేదీలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, 100 కిలోమీటర్లు ఉన్నాయి. ఏమీ అయ్యండి సార్, నువ్వే ఒకసారి ఆలోచించుకొని అడిగితే బాగుంది క్వశ్చన్. అందుకే నువ్వు అడిగా కాబట్టి చెప్పాను. వాళ్ళ ఉద్దేశంలో రాష్ట్రం నుంచి యూనిట్, మరి మా ఉద్దేశంలో కాదా? ఏదమ్మా చిన్నసీన్ ఏంటి అప్పు తప్పే ఉంది అంటే బాధ్యతలు ఏంటి? నాకు అర్థం అవుతుంది. బాధ్యతలు ఏంటి? ఉంటాయి తప్పే ఉంది. మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి? చెప్పు, నాకు తెలియకొడుతున్నాను. నువ్వు ఒప్పుకుంటాను, నువ్వు చెప్పు, నువ్వు మరి అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు? అలాగా ఏంటి? రేపు తెలుసా? ఇప్పుడు ఆమోదిస్తారు లేదా? రేపు తెలుస్తుందా? ఆమోదించడం అనేది ఎన్ని అయిన తెలుస్తుంది. కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడం ఇస్తారు ఏంటి? కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడం చేస్తారా ఏంటిది? నువ్వు అడిగిన క్వశ్చన్కి అది మీ క్లారిటీ లేదు, నా క్లారిటీ ఉంది సార్. ఇదిగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు ఉంటాయి. అయినప్పుడు అడగాలి తప్ప రేపుది ఇవాళ అడిగితే అప్పుడు చెప్తాడు. నువ్వు రేపు ఉద్యోగం ఉండడానికి గ్యారెంటీ ఉంది నీకు? ఎవరు చెప్తాడు చెప్పు?